ఆదరణ వస్తుందా? ఎందుకంటే కొన్ని ఇష్యూస్ మాట్లాడుతుంటే బాగా హైలైట్ అవుతుంది. హైలైట్ అవుతుంది. దాని మీద ఆలోచన ప్రజలు చేస్తున్నారు సార్. ఆలోచన నేను ముఖ్యమంత్రి కూడా అంటుంది ఏకంగా. ఆ ధైర్యం కూడా ఎంత ధైర్యం ఉండాలి ఆ మాట అనాలి. నెక్స్ట్ ఏదో రోజు నేను ముఖ్యమంత్రి కాకపోతానా అన్నంత ధైర్యం, చాలా ధైర్యం ఉండాలి ఆ మాటకు. మరి ఏ కాన్ఫిడెన్స్ అంటుందో ఆ మాట కూడా ఉంది. దాన్ని బట్టే బహుశా పొలిటికల్ పార్టీ పెడుతుంది అనుకోవాలి మనం. ఎందుకంటే అదే నువ్వు పార్టీ పెట్టేదైతే కాంగ్రెస్ బీజేపీలో ఇంకేదిలో ఉంటే నువ్వు కాలేవు ముఖ్యమంత్రి. నువ్వు సొంత పార్టీ పెడితే అప్పుడు రేపో మాపో అన్నట్టు ఎప్పుడో రోజు అవుతా అంటే అప్పుడు అవకాశం. ఓకే సార్, ఫైనల్ ఒక్కటే లాస్ట్ చిన్నది. తీన్మార్ మల్లన్న చాలా పెద్దగా హైలైట్ చేశాడు, అంతా ఓకే అయింది, పార్టీ పెట్టాడు. కానీ విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆయన మీద వస్తుంది సార్. అంటే జనం బీసీలే ఇప్పుడు రకరకాలుగా నన్ను ఆడి మోసం చేసి ఇక్కడ మోసం చేసేయడంతో రకరకాల వాళ్ళు కూడా చాలామంది బయటకు వస్తా ఉన్నారు. ఏంటి సార్ అసలు ఆయన ఏంటి, ఏం చేద్దాం అసలు? ఆయన బీసీలని ఆయన బీసీలే ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు, ఆయన పరిస్థితి కనపడుతున్నట్ల. ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్లీ తీన్మార్ మల్లన్న ఒక అగ్రెసివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అంతకుముందు క్యూ ఛానల్ నడిపిన అగ్రెసివ్ మూడే. అసలు లైవ్లో మనం 30-35 వేల మంది వాచింగ్ అని వచ్చేది. నేను చూసాడు అప్పుడు. అది ఇప్పుడు 3,000 పడిపోయింది. 3,000-5,000 3,000 కూడా రావట్లేదు సార్. అది మీరు చెప్పాలి మీడియాలో. బట్ నేను విన్నది 3,000 కూడా లేదు అని. అంత ఎట్లా పడిపోయింది మరి? ఏదో కారణం ఉండాలి కదా. అంత హైప్ క్రియేట్ చేసిన ఆయన ఒకసారి డైరెక్ట్ కన్ఫ్రంటేషను అగ్రవర్ణాలతో పెట్టుకున్నాక అది మరి మామూలు పబ్లిక్ కూడా నచ్చట్లేదు, నాకు తెలియదు కానీ తిట్లు ఇట్లు అప్రిషియేట్ చేయట్లేదు. అండ్ దెన్ విదిన్ గ్రూప్లో బీసీలోనే అందులో వాళ్ళ గ్రూప్స్ ఉన్నాయి, పవర్ఫుల్ సెక్షన్స్ ఉన్నాయి అందులో. వాళ్ళు ఈయన నాయకత్వాన్ని ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసుకోవడం కనపడట్లా. ఈ రెండు ఫ్యాక్టర్స్ వల్ల ఏ పద్ధతిలో లేచాడో ఆ పద్ధతిలో మళ్ళీ పడిపోయాడు. మరి లేస్తాడా లేవడా? వ్యాక్యూమ్ అన్నమాట వాస్తవం ఇంతకుముందు చెప్పినట్టు.